మార్పు చైతన్యానికి చిహ్నం. చైతన్యం జీవనానికి చిహ్నం. ప్రకృతి ప్రతి ఋతువులోనూ తన స్వభావాన్ని మార్చుకుంటుంది. శిశిరంలో ఆకురాల్చిన చెట్టు వసంతంలో చిగురుస్తుంది. సృష్టిలో ప్రతి ప్రాణి తన అంతర్బాహ్య స్వభావాలను నిరంతరం కాలానుగుణంగా మార్చుకుంటున్నాయి. ప్రకృతిలో మార్పు అత్యంత సహజమైన జీవన ప్రక్రియ. మార్పు అనేది జీవన చైతన్య కేతనం. ఈ ప్రపంచంలో మారనిది ఏదీ లేదు. స్థిరంగా కనబడే భూమి కూడా తన చుట్టూ తాను తిరుగుతుంది. ప్రకృతి ప్రతి ఋతువులో తన స్వభావాన్ని మార్చుకుంటుంది. ప్రపంచంలో అన్నింటా మార్పు వస్తుంది. మనుషుల్లో కూడా చాలామంది మారుతున్నారు. మార్పు సహజమే కదా, మరి కొందరు ఎందుకు మారరు? మార్పు సాధ్యమే కదా, ప్రయత్నం ఎందుకు చేయరు? భయం, భయం. ఉన్నది కూడా పోతుందేమో, అనుకున్నది రాదేమోనన్న దిగులు. తన వల్ల సాధ్యం కాదేమో, పరువు పోతుందేమో. అందుకే చాలామంది మార్పుని అంగీకరించరు. వద్దు, కాదు, చాలు, అసాధ్యం, అమ్మో అంటారు. కానీ మార్పు అనివార్యం. అన్నింటా మార్పు వద్దన్నా వచ్చి తీరుతుంది. మార్పు వద్దంటే వెనుకున్న వారు తోసుకుపోవడం ఖాయం. అందుకే మార్పుని ఆహ్వానిద్దాం. ఈ ప్రపంచంలో ఏది శాశ్వతం కాదు. అన్నింటికీ మార్పు తప్పదు. ప్రకృతి తన స్వభావాన్ని ప్రతి సీజన్లో మార్చుకుంటుంది. జుగుప్స కలిగించే గొంగలి పురుగు అందమైన సీతాకోక చిలుకలా మారుతుంది. మరి మానవుడు ఎందుకు మారడు? మారుతాడు. మారాలని ఉంటే, కృషి ఉంటే మనుషులు మహాపురుషులవుతారని శ్రీ అరబిందో ఏనాడో చెప్పాడు. చేసి చూపించారు. ఈ సందర్భంగా ఒక చిన్న కథ. శ్రీ సత్యసాయి బాబా బాల వికాస్ పిల్లలకు చెప్పారు. అడవిలో జంతువులన్నీ ఒకసారి సమావేశమయ్యి మానవుడిలో గొప్ప ఏమిటి, మనకన్నా గొప్పవాడా అని చర్చించడం మొదలుపెట్టాయట. నేను ఆకలితో ఉంటే తప్ప జంతువులను చంపను. నా ఆకలి తీరాకే నేను విశ్రాంతి తీసుకుంటాను. ఆ సమయంలో లేడి పిల్లలు నా మీద గంతులు వేసినా ఏమి చేయను. కానీ మానవుడికి చచ్చేంత ఆశ. ఎంత సంపాదించినా ఇంకా సంపాదించాలి, ఇంకా సంపాదించాలి అని నానా గడ్డి కరుస్తాడు. అటువంటి మానవుడికి మమ్మల్ని బంధించే హక్కు ఎవరిచ్చారు? అతను మాకన్నా ఏ విధంగానూ గొప్పవాడు కాడు అంది సింహం. నిజమే. మానవుడికి అత్యాశకు తోడు విశ్వాసం కూడా లేదు. నాకు తిండి పెట్టిన మనిషి దగ్గర నేను ఎంతో విశ్వాసంగా పడి ఉంటాను. అతనికి ఎవరు హాని చేసినా ప్రాణాలతో విడిచిపెట్టను. కానీ మానవుడు తిన్న ఇంటి వాసాలు లెక్కబెడతాడు. అన్నం పెట్టిన వారికి అన్యాయం చేస్తాడు. కాబట్టి మానవుడు మనకన్నా గొప్ప కానే కాదు అంది కుక్క ఆవేశంగా. అవునవును, మానవుడి కన్నా నేను ఎన్నో రెట్లు శక్తివంతురాలిని. ఎంతటి బరువునైనా మోస్తాను. అలాగే నా తెలివితేటలు కూడా ఎక్కువే. ఏ పని నేర్పినా చేస్తాను. మానవుడు స్వార్థపరుడు. ఆ పనులన్నీ నా చేత చేయించి క్రెడిట్ కొట్టేస్తున్నాడు అని ఘోషించింది ఏనుగు. అన్ని జంతువులు తమ తమ గోడు వెళ్ళబోసుకున్నాయి. దీనికి పరిష్కారం గుహలో తపస్సు చేసుకునే మునీశ్వరుడు మాత్రమే చెప్పగలడు అని భావించి వెళ్ళి అడిగాయి. అంతా ముని విని నవ్వుతూ, నిజమే, మీరన్నది అక్షరాల సత్యం. కానీ మీకు మానవుడికి ఉన్న తేడా ఒక్కటే. మానవుడిలో మార్పు సాధ్యం, మీలో అసాధ్యం. ఉదాహరణకి, సింహానికి మాంసం బదులు పూరి కూర పెడితే తింటుందా? పెద్ద పులికి పెసరట్టు పెడితే సరిపోతుందా? నక్కకి మంచి బుద్ధులు నేర్పితే జిత్తులు మానుకోగలదా అని ప్రశ్నించాడు. నిజమే, చాలా కష్టమే అన్నాయి జంతువులు ఏకకంఠంతో. మునీశ్వరుడు సంభాషణ కొనసాగిస్తూ, కానీ మానవుడు మారగలడు. సృష్టి ప్రారంభమైనప్పుడు మానవుడు పూర్తిగా వెజిటేరియన్. చెట్ల మీద తిరుగుతూ కాయలు పండ్లు తినేవాడు. అందుకనే దేవుడు అతనికి కూరలు, పంజాలు, పదునైన పండ్లు, పుల్లాంటి గోళ్ళు ఇవ్వలేదు. రాను రాను అతనికి మారాలనిపించింది. తిండి మార్చుకోవాలనిపించింది. రాళ్లతో జంతువులను కొట్టి వాటిని భుజించాడు. తర్వాత విల్లు, బాణం తయారు చేసుకున్నాడు. ఆ తర్వాత నిప్పు కనిపెట్టాడు. వండుకుని తినడం ప్రారంభించాడు. తన తెలివితేటలను ఉపయోగించి జంతువులను అదుపు చేశాడు. దానికి కారణం అతడు మారాలని అనుకోవడమే అన్నాడు. నిజమే, నిజమే, మేమెవరూ మార్పు రావాలని కోరుకోలేదు. కోరుకోము కూడా అంది సింహం. ఈలోగా అసహనంతో ఉన్న కోతి లేచి, అయ్యా మునీశ్వర, సరే, మేము మారలేము. మరి మనుషుల్లో కూడా అలా మారలేని వాళ్ళ సంగతి ఏమిటి అని లాపాయింట్ ఎత్తింది. వాడికి మీకు తేడా ఏం లేదు అంటూ ఆ ముని నవ్వుతూ గుహలోనికి వెళ్ళిపోయాడు. మీకు ఉన్నా లేకపోయినా మార్పుకి సిద్ధపడండి. సమయం మన కొరకు ఆగదు. పరిస్థితులను బట్టి మీరు మారి తీరవలసిన పరిస్థితి వచ్చింది. గతం వద్దు, భవిష్యత్తు వద్దు, వర్తమానమే ముద్దు అంటూ ప్రతిరోజు మిమ్మల్ని మీరు తీర్చిదిద్దుకోవాల్సిన అవసరం, సమయం ఆసన్నమయ్యాయి. సమయం సందర్భాలను బట్టి మనం మారాలి. జిగి జిగ్లర్ అనే మేనేజ్మెంట్ కన్సల్టెంట్ మార్పు గురించి, జడ పదార్థానికి కూడా ఏదో ఒకనాడు చలనం తప్పదు. కాబట్టి సంస్థలు తమ పాలసీలు మార్చుకుంటూ ఉండాలి. సిబ్బంది తమ వైఖరి మార్చుకోవాలి. మేనేజ్మెంట్ పద్ధతులు మార్చుకోవాలి. అలా మార్చుకోలేని సంస్థలు మూతపడిన దాఖలాలు ఎన్నో ఉన్నాయి. తాము గతంలో అనుసరించిన పంతా అప్పుడు విజయం తెచ్చిపెట్టవచ్చు.
కానీ మారుతున్న కాలంతో పాటు నూతన పద్ధతులు, కొత్త ప్రక్రియలు చేపట్టాలి అంటాడు. ఉదాహరణకి గతంలో హోటల్కి వెళ్ళి ఇడ్లీ, దోశ తిని కాఫీ తాగడానికి కనీసం పావుగంట పట్టేది. ఇప్పుడు అంత సమయం అందరికీ లేదు. వారి అవసరానికి తగ్గట్లు ఫాస్ట్ ఫుడ్ సెంటర్లు వచ్చాయి. గతంలో పూలదండలు అమ్మేవారు. ఇప్పుడు పూల గుచ్చాన్ని అమ్మటం తప్పడం లేదు. రేడియో తయారు చేసేవారు, తర్వాత టేప్ రికార్డర్ జత చేసి 2 ఇన్ 1 చేశారు. ఇప్పుడు సీడీ ప్లేయర్ జత చేసి 3 ఇన్ 1 చేస్తున్నారు. గతంలో దినపత్రికల్లో వారఫలాలు, పురాణాలు, సీరియల్స్ వేసేవారు. ఇప్పుడు మసాలా జతపరచక తప్పడం లేదు. సహజంగా మానవుడు మార్పుని అంగీకరించడానికి ఇష్టపడడు. ఏదో ఇలాగే సాగిపోతే చాలు అనుకుంటూ నత్తనడకకి ఇష్టపడతాడు. ఈలోగా వెనుక నుంచి సుడిగాలిలా మరొకరు అతన్ని దాటుకుంటూ పోతాడు. అతడు చతికిల పడతాడు. ఇంతవరకు ఏ రచయిత, రచయిత్రి ఇవ్వని డైనమిక్ స్టేట్మెంట్ ఆలివర్ ట్విస్ట్ ఇచ్చాడు. కాలాన్ని బట్టి నేను మారాలని అనుకున్నాను. అందుకే నా రచనలన్నీ చదివి నేను మారాను అన్నాడు. అంటే తన రచనలో మంచివారు ఎలా ఉండాలి అనే విషయం పాఠకులకు బోధించాడు. వాటిని చివరకు తాను పాటించాడు. అంటే నీతులు చెప్పేవారు, మంచి గురించి రాసేవారంతా నీతివంతులు అనుకోవనవసరం లేదు. వారు కూడా అవి తమ నిత్య జీవితంలో అవలంబించాలి. మీరు మారాలనుకుంటే ముందుగా మిమ్మల్ని మీరు ఈ ప్రశ్నలు వేసుకోండి. నేను నా వయసుకు తగ్గట్లు ప్రవర్తిస్తున్నానా? నేను నా కుటుంబంలో నా పాత్రని సక్రమంగా పోషిస్తున్నానా? నేను ఎవరితో ఎట్లా మాట్లాడాలో అట్లా మాట్లాడుతున్నానా? నేను ప్రపంచంలో జరిగే మార్పులు గమనిస్తున్నానా? నా వేషభాషలు సరిగ్గా ఉన్నాయా? చదువు విషయంలో బద్ధకం ఉందా? నాకు కనీసం నలుగురైన మిత్రులున్నారా? ఈ కాంపిటీషన్ ప్రపంచంలో నెగ్గుకు రావడానికి కృషి చేస్తున్నానా? నా కుటుంబ సభ్యులతో ఇప్పటికీ బుద్ధులు చెప్పించుకుంటున్నానా? నా మానసిక ఆరోగ్యం సరిగ్గా ఉందా? నాలో ఇన్ఫీరియారిటీ కాంప్లెక్స్ ఇంకా ఉందా? నాలో ఆత్మవిశ్వాసం తగినంత ఉందా? నాలో అర్థం లేని భయాలు, భ్రాంతులు ఉన్నాయా? నేను పైకి రావాలంటే రాజకీయ అర్థం, బలం అవసరమా? నేను మొహమాటం లేకుండా మాట్లాడగలుగుతున్నానా? ఇతరులపై ఆధారపడకుండా నా పనులు నేను చేసుకోగలనా? నాలోని లోపాలను సరిదిద్దుకునే ప్రయత్నం చేస్తున్నానా? బాల్యంలోని లోపాలను తలుచుకొని కుమిలిపోతున్నానా? నేను మారడానికి సిద్ధంగా ఉన్నానా? భవిష్యత్తు అంటే భయం ఉందా? వీటికి సమాధానాలు మీరే రాసుకోండి. మీకు మీరే కౌన్సిలింగ్ చేసుకోగలరు. ఎందుకంటే ఎవరూ రారు, ఏదీ చేయరు. మీకు మీరే అన్నీ సమకూర్చుకోవాలి.